ఒక్కసారి కూడా జాబ్ నోటిఫికేషన్ గురించి కానీ జాబ్ క్యాలెండర్ గురించి కానీ ప్రకటించారే. ప్రభుత్వాన్ని చెప్తే ఏంటంటే మనిషి చేసిన మంచి మర్చిపోతాడేమో కానీ చేసిన మోసం మర్చిపోడు. మీరు ఇదే విధంగా కంటిన్యూ చేస్తే దీన్ని మీరే ఎఫెక్ట్ అవుతారు. మేము నిస్సహాయులం, మిమ్మల్ని ఎదిరించేంత ధైర్యం మాకు ఉండకపోవచ్చు, కానీ మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప ఆయుధం ఓటు. దాంతో మిమ్మల్ని వచ్చే ఎన్నికల్లో గెలవకుండా చేస్తాం. మిమ్మల్ని కూర్చోబెట్టిందే మేము, మిమ్మల్ని అక్కడ తీసుకెళ్ళిందే మేము, మళ్ళీ దించడం కూడా మాకు తెలుసు. ప్రతి నిరుద్యోగి 30 లక్షల మంది నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఇంతవరకు ఒక నోటిఫికేషన్ రాలేదు. పాత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు మావి అని చెప్పుకుంటూ అవే చెప్పిన మాటలే తిప్పి చెప్తారు. ఒక మాట 100 సార్లు, ఒక అబద్ధం 100 సార్లు ఆడితే నిజమైంది అన్నట్టుగా చెప్పిన మాటనే తిప్పి చెప్తారు. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. అది మీ చెడుని మీరే కొని తెచ్చుకుంటారు. ఇప్పటికైనా జరిగిపోయింది, అది వదిలేసి ఇప్పటికైనా మీరు నోటిఫికేషన్స్ ఇవ్వండి, మా నిరుద్యోగుల జీవితాలని ఆదుకోండి అని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను.